అంటే వెంకటకృష్ణ గారు ఇప్పుడు మీరు చూశారు, చిన్న తల్లి స్కామ్ మొదలుపెట్టి చిన్న పిల్ల స్కామ్ తోటి మొదలైంది. అవును, తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టు ఎక్కడైతే దీంట్లో హవాలాలు జరిగాయి వాటినన్నిటిని కూడా మనీ ట్రయల్ కానీ వీటినన్నిటినీ కూడా చూసిన తర్వాతనే ఈ అరెస్టులు అనేటివి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా తీసుకుంటుంది, ఈడీలు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే నిజం జరిగిందో వాటన్నిటిని కూడా బయట పెట్టేదానికి వీటిని తీసుకొచ్చి ఇవాళ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఏదైతే తల్లి స్కామ్ ఉందో దాంట్లో కూడాను అనేక కోణాల్లో దర్యాప్తు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈడీ ఎప్పుడు కూడా సైంటిఫిక్గా చేస్తుంది. అంటే ఎక్కడ మనీ పోయింది, ఎక్కడ ఏ విధంగా పట్టుకోవాలి, ఆ టైంలో ఎవరు అక్కడ ఉన్నారు, ఏ సెల్ ఫోన్లు డేటా ద్వారా దాన్ని పట్టుకోవాలి అనేదాన్ని పూర్తిగా కూడా ఆలోచన చేసి కరెక్ట్గా ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈ అరెస్టులు పర్వం అనేది జరుగుతుంది. ఊరికనే అరెస్టులు చేసేసి తర్వాత బెయిల్ మీద వచ్చేది కాదు. ఇక్కడ అంత ఈజీగా తప్పించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. సెక్షన్లు కూడా చాలా ఘాటైనటువంటి సెక్షన్లు ఇవి. వీటి నుంచి బయటికి రావాలి అంటే అంత ఈజీ అయినటువంటి పరిస్థితి కూడా కాదు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో మనం అనుకున్నప్పుడల్లా ఏం చేసింది ప్రభుత్వం, ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పని అనుకుంటా ఉంటారు. అవును, కానీ ప్రభుత్వం చాలా కాచి తూచి వడబోస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సైంటిఫిక్గా ఎవిడెన్స్ కావాలి. మనలాగా రోజు డిబేట్లలో మాట్లాడుకున్నా లేకపోతే ఎక్కడ చేరి మాట్లాడినా కూడా సరే ఆ యొక్క వాళ్ళు మెలకువగా తప్పించుకునే దానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు అలా దాచి ఒకసారి దాన్ని ఏదైతే మనకు రిపోర్ట్ను చూసుకుంటారో దాన్ని చూసుకున్న తర్వాత ఈసీఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఏ విధంగా దాని మీద ఆలోచన చేసి ఏ విధంగా సైంటిఫిక్గా నిరూపించుకుని వాళ్ళ లబ్ధిదారులు కావచ్చు, మీరు అడుగుతూ ఉన్నారు ఎవరయ్యా, రాజకేశ్వర రెడ్డి కావచ్చు, వాసుదేవ్ రెడ్డి కావచ్చు అనేసి. ఇది కాదు, అంతిమ లబ్ధిదారులు ఎవరో వాళ్ళు కూడా కలుగులో దాగున్నా కూడా సరే ఇవాళ బయటికి తీసుకొచ్చి చూపించేది మన ఈడీ అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అన్నది కూడాను. ఎందుకంటే కఠినమైనటువంటి ఆ యొక్క సెక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంత దూరమైనా పోయి ఆ మనీ ట్రయల్ ఎక్కడ చేరింది అన్నది కూడా ఆ రిసీవబుల్స్ దగ్గర కూడా తీసుకొని, ఇప్పటికే మీరు చూశారు గతంలో కూడా మీరు అనేక ఆస్తులు అటాచ్మెంట్ కూడా చేయడం జరిగింది ఈ కేసులో. అవును, మరి అటాచ్మెంట్ చేశారు అంటే నిర్ధారణ జరిగింది కాబట్టి అటాచ్మెంట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఏమైంది, ఎక్కడికి పోయినాయి ఆస్తులు అటాచ్మెంట్ అయి ఉన్నాయి కదా, నిర్ధారణ అవ్వాలి కదా. ముందుకెళ్లేదానికి కూడా సమయము సందర్భము అన్ని కూడా కలిసి రావాలి కదా. 12 ఏళ్ళ వెంకటకృష్ణ గారు 12 ఏళ్ళు కాదు 20 పాండవుల వనవాసం కూడా అలా చెప్తే మీరు అలా అనుకుంటే మనకు నిజం నిర్ధారణ అవ్వడము, శిక్ష పడడం అనేది ఎవడైనా తప్పు చేసిన వాడు తప్పించుకోకూడదు అనేది మన సిద్ధాంతం. అంతేగాని ఏదో తొందరపాటు చర్యగా తీసుకెళ్ళి అతన్ని మనం లోపల వేయాలనుకునే చూస్తే తప్పించుకునే దానికి ఎక్కువ ఆవశ్యకత చేశారు కదా. అంటే నేను దానికి చెప్తున్నా, అటాచ్ చేసినంత మాత్రాన వాళ్ళు శిక్షించబడినట్టు కాదు కదా, అందుకని అన్నాను నేను. లేకపోయినా ఏదైనా సరే నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంత వరకు ఆస్తులు అలాగే ఉంటాయి కదా. ఆ ఆస్తులు అమ్ముకునేదానికి కానీ లేకపోతే ఇంకేదన్నా ఉపయోగపడించుకునేదానికి కానీ అవకాశం లేదు కదా, తాకట్టు పెట్టుకునేదానికి కానీ ఎలాంటి అవకాశాలు లేకుండా చేసింది అంటే ప్రభుత్వం దీంట్లో ఎంతో కొంత నిజం ఉంది కాబట్టే ఇంత దూరం ముందుకెళ్ళింది అన్నటువంటిది కూడా మనం వాళ్ళు ఆలోచించాలి, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా చేసినటువంటి ఆ ప్రక్రియని. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే వెంకటకృష్ణ గారు, వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడాను ఏదైతే మనం ఈడీకి వచ్చినా లేకపోతే సిట్ నివేదిక ఇచ్చినా దాంట్లో అన్ని తప్పులు తడికలు అని చెప్పని మాట్లాడేస్తూ ఉన్నారు. వెయిట్ చేయొచ్చు కదా, నిజం నిర్ధారణ అవుతుంది. అంత దూరం వెయిట్ చేయనక్కర్లేదు, మేము ఇదంతా తప్పుడు దావా అని చెప్పని ఇప్పుడే ఆయన చెప్పినట్టు మన డిసిఎస్లో అక్కడ స్కామ్ జరిగిందని చెప్పడం, లేకపోతే మన అమరావతి గురించి మాట్లాడితే ఏదేదో మావిగానంట, మామిడికాయ తొక్కో లేకపోతే అరటిపొడి తొక్కో, మాకైతే అర్థం కాల మావిగానంటే. మనం కనీసం సిగ్గుండాలి. ఒకసారి గెలిచి నేను అమరావతినే ఉంచుతాను అని చెప్పి ఓట్లు వేయించుకొని మళ్ళా గెలిచిన తర్వాత అన్ని రోజులు అక్కడ అభివృద్ధి ఏమీ చేయకుండా మళ్ళీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ మావిగానంట, మామిడికాయ తొక్క అదేమన్నా తురుముకునేదానికే. అసలు విచిత్రంగా ఉంది ఈ మాట మాట్లాడేదానికి.
ఈ విధంగా మాట్లాడడం ఒకటి. అక్క చెల్లెళ్ళ దగ్గరేమో ఓట్లు ఇప్పించుకున్నట్టు రామకృష్ణ గారు చెప్పినప్పుడేమో నేను మొత్తం కంప్లీట్గా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఒకటి మర్చిపోయారు రామకృష్ణ గారు చెప్పడం ఏంటంటే, అది మద్యపాన నిషేధం దేవుడికి ఎరుగు అయ్యా, 30 సంవత్సరాలు ఎంత ఆదాయం వస్తే అంత మళ్ళీ తిరిగి మేము బ్యాంకులో జమ చేస్తామని చెప్పిన అప్పు తీసుకొచ్చి మళ్ళా కూడా ఈదిలో పెట్టినటువంటి సంస్కృతి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. అదే మరి అవన్నీ తీయాలి, అబద్ధాలు చెప్పారు కాబట్టి మీద ఆ అవినీతిని నగ్నంగా నుంచోబెట్టాలి అవసరం ఉంది, నో డౌట్. అది కాదు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు చేసిన పనికి ఆల్రెడీ 164 మందిని ఇవాళ కూటమి ప్రభుత్వంలో గెలిపించి కనీసం ఏది వాళ్ళకి కావలసినటువంటి ఆ 19 సీట్లు కూడా గెలుచుకునేటువంటి పరిస్థితి ప్రజలు వాళ్ళని ఏ విధమైన శిక్ష చేశారన్నది మనకు అరుస్తా ఉంది ప్రతిపక్షంగా. కానీ సైంటిఫిక్ గా ఇది మీరేమో వాళ్ళని 151 నుంచి 11కు పడేశారు ప్రజలు, అయినా బుద్ధి రాలేదు వాళ్ళకని మీరు అంటున్నారు. కానీ వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు, మీకు అర్థమవుతుందో లేదో. ఇవాళ వాళ్ళ మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేది జగన్ టీమ్ 11 అంట. టీమ్ 11 మంచిగా కలిసి వచ్చిన నేమ్ లాగా మాట్లాడుతున్నాడు ఆయన. టీమ్ 11 బుద్ధి చెప్తుందని అంటే అసలు టీం ఆ 11కి ఎందుకు వచ్చామనేది ఆలోచించట్లా. టీమ్ 11 మాకు ఒక మంచి ఫిగర్ దొరికింది, నంబర్ లక్కీ నంబర్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. కాబట్టి ఎవరి నోషన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారు, రామకృష్ణ గారు, ఇప్పుడు నేను అదే అక్కడే డౌట్ వస్తుంది.